నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇంటర్ తర్వాత తక్కువ సమయంలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? నెఫ్రోప్లేస్ డయాలసిస్ టెక్నాలజీ కోర్స్ అంటే ఏంటి? అడ్మిషన్స్ ఎలా పొందాలి? నెఫ్రోప్లేస్ డయాలసిస్ అకాడమీలో 100% జాబ్ గ్యారంటీ నిజమేనా? చదువుకుంటూనే నెలకు స్టైఫండ్ పొందడం ఎలా? నెఫ్రోప్లేస్ డయాలసిస్ అకాడమీ బిజినెస్ హెడ్, కెరీర్ ఎక్స్పర్ట్ సాయి బనాల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా నెఫ్రోప్లేస్ కంపెనీ గురించి మనం ఒక ఏవి చూద్దాం. ఓకే, రమేష్, ఇతని పేరు సురేష్. రమేష్ ఒక డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యాడు, కానీ సురేష్ నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీ చేస్తున్న రమేష్కి చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండేవి కావు, కానీ సురేష్కి ప్రతి నెల స్టైఫండ్ వచ్చేది. నెలకి 4,000 నుంచి 6,000 రూపాయలు. 2 ఏళ్లు గడిచాయి, అయినా రమేష్ ఇంకా ఎగ్జామ్సే రాస్తున్నాడు. కానీ సురేష్ ఒక మంచి ప్యాకేజ్తో జాబ్ సెక్యూర్ చేసుకున్నాడు. రెగ్యులర్లు, సప్లీలు అంటూ ఎగ్జామ్స్ వస్తూనే ఉన్నాయి. రమేష్ అవి రాస్తూనే ఉన్నాడు. ఇంకోవైపు సురేష్ హెల్త్ కేర్ సెక్టర్లో ఒక సెక్యూర్ జాబ్, అష్యూర్డ్ గ్రోత్తో ఏఐ అండ్ ఫ్యూచర్ సేఫ్ కెరియర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఉంటుందో ఉడుతుందో తెలియని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నాడు రమేష్. కానీ సురేష్కి ఆ పరిస్థితి లేదు. నెఫ్రోప్లస్తో కోర్స్ కంప్లీట్ అవ్వగానే కేవలం 5 సంవత్సరాల్లోనే సురేష్ మేనేజర్ పొజిషన్కి ప్రమోట్ అయ్యాడు. గుడ్డిగా డిగ్రీ లేదా బీటెక్లో జాయిన్ అవ్వకండి, ఆలోచించండి. నెఫ్రోప్లస్ని చూస్ చేసుకోండి. నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సార్ ప్రధానంగా నెఫ్రోప్లేస్ కంపెనీ గురించి అలాగే మాకు మా ప్రేక్షకులకు వివరంగా చెప్పండి. ఓకే అండి, ఇది ఇండియాలో డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ అనమాట. అండ్ సబ్సిక్వెంట్లీ దానివల్ల వచ్చిన ఇష్యూస్లో నెంబర్ 1గా కనిపించే ఇష్యూ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనే ఇష్యూని చాలామంది చాలా లైట్గా తీసుకుంటారు, పెద్దగా పట్టించుకోరు. కానీ మెయిన్గా కిడ్నీ ఇష్యూస్ అనేది ప్రతి సంవత్సరము 2,20,000 నుంచి 2,50,000 మంది ప్రతి సంవత్సరం ఎఫెక్ట్ అవుతున్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్కి. ఈ వీళ్ళందరికీ డయాలసిస్ అనేది ఒకటే ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటేమో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేదా డయాలసిస్. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగేంత వరకు ఈ పేషెంట్ బ్రతకాలంటే కంటిన్యూస్గా డయాలసిస్ అనేది చేయాల్సిందే. ఈ ఇష్యూ అనేది 2010 టైంలో 26 ఇయర్స్ క్రితము కమల్ డిషా అనే వ్యక్తికి కూడా వచ్చిందనమాట. దట్ ఎగ్జాక్ట్ పర్సన్ ఈజ్ అవర్ కో ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ అనమాట. సో ఆయన ఆ రోజుల్లో ఇండియాలో ఉన్న డయాలసిస్ డయాలసిస్ సెంటర్స్ పరిస్థితి చూసి వి షుడ్ యాక్చువల్లీ మేక్ అ మూవ్. ఇండియాలో డయాలసిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఇంకొక ఫౌండర్ గారిని చూసి ఇద్దరు కలిసి నెఫ్రోప్లస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రమ్ దాట్ డే అండ్ దిస్ డే we have 500+ dialysis centers across all the nations. We are already also in other than India, we are in Uzbekistan, we are in Nepal, we are in Sri Lanka, we are in Philippines. We are also about to start in Saudi Arabia very soon. Within some few weeks we'll also start in Saudi Arabia. 500+ dialysis centers toti Nephroplus is the largest organized dialysis provider in the entire Asia anamata. Asia's largest organized dialysis provider ga Nephroplus ochindannamata. That is the basic thing about Nephroplus. ఓకే సార్, ప్రధానంగా నెఫ్రోప్లేస్ డయాలసిస్ అకాడమీ అంటే ఏంటి? నెఫ్రోప్లేస్కి అలాగే అకాడమీకి ఎలాంటి సంబంధం ఉంది? ఓకే, సో మాకు ఆల్రెడీ యాజ్ ఐ హెవ్ సెడ్ 500+ డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయండి. 500+ డయాలసిస్ సెంటర్స్లో మాకు కంటిన్యూస్గా కావాల్సింది ఏంటి, మాకు కాన్స్టెంట్గా రిక్వైర్మెంట్ ఎవరిది ఉంటుందంటే ఒక స్కిల్డ్ డయాలసిస్ టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. అండర్ స్కిల్డ్ డయాలసిస్ టెక్నీషియన్స్ అండ్ ఆల్రెడీ మార్కెట్లో డయాలసిస్ గురించి అవేర్నెస్ లేదు. అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంఎల్టీ అని చెప్పేసి, ఎంపీహెచ్డబ్ల్యూ అని చెప్పేసి వేరే కోర్సెస్ ఉంటాయి. దానికి బాగా లైక్ క్రౌడ్ రష్ అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నారో బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. సో డయాలసిస్ టెక్నీషియన్స్ కొరత చాలా ఉంది మార్కెట్లో. సో మేము ఎవరో ట్రైన్ చేసిన స్టూడెంట్స్ కన్నా కూడా మేము సొంతంగా మా డయాలసిస్ సెంటర్స్లోనే ట్రైన్ చేసుకోవచ్చు కదా. వీ హ్యావ్ సచ్ అ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ అని చెప్పేసి మా డయాలసిస్ సెంటర్స్లోనే ట్రైన్ చేసుకుంటూ మా డయాలసిస్ సెంటర్స్లోనే మేము ఒక ప్రాపర్ సర్టిఫైడ్ కోర్స్ అండ్ వెల్ ట్రైన్డ్, ప్రోటోకాల్ ట్రైన్డ్ డయాలసిస్ టెక్నీషియన్స్ని మా సెంటర్స్లో హైర్ చేసుకోవడం కోసం అని చెప్పి అకాడమీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఎవర్ సిన్స్ దాట్ డే వీ హ్యావ్ గివెన్ hundreds and hundreds of dialysis technicians to this country. So many are working in Nephroplus dialysis centers and so many others are working outside of Nephroplus dialysis centers. And our dialysis centers are also working outside of India kuda anamata. So one of the largest dialysis academies in the entire nation అని చెప్పొచ్చు.
అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మేము ఈ డయాలసిస్ సెంటర్ బ్రాంచెస్ని బాగా పెంచాము. సో మా ట్రైనింగ్ అనేది కూడా మొత్తం హాస్పిటల్స్లోనే జరుగుతుంది. మా డయాలసిస్ సెంటర్స్లోనే మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. ఓకే సార్, ఈ ప్రధానంగా డయాలసిస్ ప్రోగ్రాంలో ఏ కోర్సులు ఉంటాయి? నెట్ఫ్లిక్స్ అకాడమీలో ఏమేమి కోర్సులు నేర్పిస్తారు మీరు జాయిన్ అయిన 1 మంత్లో? ఓకే, సో బేసికలీ ట్రైనింగ్ అనేది అందరికీ సేమ్ ఉంటుందండి. బేసిక్గా ఎవరు స్టార్ట్ అయినా కూడా ట్రైనింగ్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఫస్ట్ 2 మంత్స్ ఆన్లైన్ ఉంటుంది, తర్వాత ఆఫ్లైన్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో సర్టిఫికేషన్స్ డిఫరెన్స్ ఉంటుంది. మేము 2 kinds ఆఫ్ డిప్లొమాస్ ప్రొవైడ్ చేస్తాము, అలాగే 1 డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఉంది మా దగ్గర. ఫస్ట్ డిప్లొమా వచ్చేసి ఏంటంటే మీకు మేము మేధావి స్కిల్స్ యూనివర్సిటీ నుంచి ఒక 2 year డిప్లొమా ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే లేదు మాకు గవర్నమెంట్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ సర్టిఫికేషన్ ఆల్సో. మేము ఒక గవర్నమెంట్ అఫిలియేటెడ్ పారామెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది 2 years డిప్లొమా ఆప్షన్స్ అనమాట. 3 years డిగ్రీ ఆప్షన్ ఒకటి ఉందన్నమాట. 3 years డిగ్రీలో ఏంటంటే మీకు ఇఫ్ యూ డ్రాప్ డౌన్ 2 years చదివి మేము 2 years చదువుతాం అనుకుంటే యూ కెన్ డ్రాప్ డౌన్ విత్ అ డిప్లొమా సర్టిఫికేట్. యువర్ 2 years వోంట్ బీ వేస్టెడ్. లేదు నేను 3rd year కూడా కంటిన్యూ చేసుకుంటాను అనుకుంటే యూ కెన్ కంటిన్యూ అండ్ యూ విల్ గెట్ అ ప్రాపర్ వొకేషనల్ బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. ఈ డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేదా 2 years డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఒకవేళ పారామెడికల్ బోర్డ్ నుంచి కాకుండా మీకు కావాలనుకుంటే మేధావి స్కిల్స్ యూనివర్సిటీ నుంచి తెప్పిస్తున్నాము. మేధావి స్కిల్స్ యూనివర్సిటీ ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్స్ యూనివర్సిటీ అనమాట. టెక్నికల్ స్కిల్స్ కానీ పారామెడికల్ స్కిల్స్ కానీ నేర్పించడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం అనమాట. సో సిక్కింలో లొకేట్ అయిన ఈ యూనివర్సిటీ మనకు వొకేషనల్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఆ వొకేషనల్ బ్యాచిలర్స్ డిగ్రీకి మేమేం చేసామంటే ఒక ప్రాక్టికల్ టచ్ ఇచ్చామన్నమాట. వాళ్ళు జస్ట్ సర్టిఫికేటే కాకుండా ఒక మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్ ఫ్లోర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే వాళ్ళకి రియల్ పేషెంట్స్తో ఎక్స్పీరియన్స్ ఉండాలి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ ప్రోటోకాల్ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఉండాలని చెప్పేసి ఆ వొకేషనల్ సర్టిఫికేట్తో పాటు మేము హాస్పిటల్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట. సో ద ట్రైనింగ్ ప్రాసెస్ ఇస్ సేమ్, జస్ట్ ద సర్టిఫికేషన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఫీజు ఎలా ఉంటుంది? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా ఉంటుందా? 100% జాబ్ గ్యారంటీ ఏమైనా ఉంటుందా? సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్, మీరు ప్రోమోస్లో కూడా వేశారు 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి. ఏ డిగ్రీ కాలేజ్ కూడా ఇండియా మొత్తంలో 100% గ్యారంటీ జాబ్ ఇస్తానని ఏ డిగ్రీ కాలేజ్ కానీ బీటెక్ కాలేజ్ కానీ చెప్పదండి. అలాగే లైక్ 100 ప్లేస్మెంట్స్ గ్యారంటీ ఇస్తారు. మేము ఈ గూగుల్ నుంచి తెచ్చాము, మాకు మెటా వచ్చింది, లేకపోతే మాకు TCS వచ్చింది, టెక్ఎం వచ్చింది చెప్తారు బాగా. కానీ ప్లేస్మెంట్స్ వచ్చే వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది, ఈ ప్రపోర్షన్ని ఎవరూ చూపించరండి. ఫస్ట్ ర్యాంకులు అన్ని పెద్ద కాలేజీలు పేర్లు తీసుకోకూడదు, కానీ అందరూ ఫస్ట్ ర్యాంకులు వస్తాయని చెప్తారు. కానీ ర్యాంకులు రాని వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోరు. అలాగే మనకి ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్తారు, కానీ ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంతమంది ఉద్యోగాలు రాకుండా ఇంకా రెజ్యూమ్లు పట్టుకొని ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు అన్నది చెప్తూనే ఉంటారనమాట. సో అలా మనం ఒకవేళ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫోన్ ఎన్ని వస్తుందండి ఇది. ఓకే, అక్కడ కనెక్ట్ చేస్తారులే సార్. ఓకే, సో కమింగ్ డౌన్ టు ద టాపిక్, మనకు అట్లాంటి వాళ్ళలో మేము 100% గ్యారంటీ ఎలా ఇస్తున్నామంటే వీఆర్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్. వీఆర్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాలేజ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బాస్కెట్బాల్ కోర్ట్ టు షో లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు. వీ ఆర్ ఎ సింపుల్ డయాలసిస్ కంపెనీ హూ ఆర్ ప్రొవైడింగ్ డయాలసిస్ సర్వీసెస్. సో మేమేం చేస్తామంటే రియల్ పేషెంట్స్కి మేము మా స్టూడెంట్స్ని అటాచ్ చేస్తాము. వాళ్ళు నిలబడి నేర్చుకుంటారు, ప్రతి బిట్, ప్రతి పాయింట్ని, ప్రతి ఆస్పెక్ట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారనమాట. ఓకే, అండ్ దాంతోపాటు ఈ 100% గ్యారంటీ జాబ్ ఎలా వస్తుందంటే ఆఫ్టర్ దిస్ ఎంటైర్ కోర్స్ ఇస్ డన్, మేము మా డయాలసిస్ సెంటర్స్లోనే స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటాం యాజ్ అ డయాలసిస్ టెక్నీషియన్, జూనియర్ డయాలసిస్ ఒకవేళ టెక్నీషియన్. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ వేరే దగ్గర ఆపర్చునిటీ వస్తే అక్కడ వెళ్ళడానికి చాయిసెస్ ఏమైనా 100% వెళ్ళొచ్చు. ఓకే. అండ్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే నెఫ్రోప్లస్ స్టూడెంట్స్కి మార్కెట్లో ఇంకెక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే మా స్టూడెంట్స్ వేరే ఏ డయాలసిస్ సెంటర్లో అయినా కూడా లాస్ట్ 1 year 6 months వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. బట్ మా కోర్స్లో 95% ఆఫ్ ద కోర్స్ ఇస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే స్టూడెంట్ క్లాస్లో కూర్చొని నేర్చుకునేది అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఫస్ట్ 3 months తప్ప మిగిలిన పీరియడ్ అంతా హాస్పిటల్లో నిలబడి రియల్ పేషెంట్కి డయాలసిస్ చేసే నేర్చుకుంటాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎవరికైనా కూడా ఒక కొత్త జాబ్కి వెళ్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. మా కోర్సే మొత్తం ఎక్స్పీరియన్స్. సో 100% గ్యారంటీతో జాబ్ అనేది వస్తుంది, మా దగ్గర కూడా వస్తుంది. అండ్ బయటికి వెళ్తే కూడా దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ అ బెటర్ ప్యాకేజ్ దెన్ వాట్ వీ గివ్. ఓకే, ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయా? ప్యాకేజెస్ విషయంలో ఎలా ఉంటుంది ఫీజు? మేము గ్యారంటీతో జాబ్ ఇస్తున్నాం కాబట్టి మేము ఒక బేస్ ప్యాకేజ్ ఇస్తామండి. వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, నెఫ్రోప్లస్ స్టూడెంటా, ఓకే వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు, ఒక 4 lakhs per annum ఇస్తున్నాం, మేము 5 lakhs ఇస్తాం అంతే చెప్పి మరీ తీసుకుంటారు. దట్ ఈస్ ద డిమాండ్ నెఫ్రోప్లస్ స్టూడెంట్స్ హ్యావ్ అవుట్ సైడ్ ఇన్ మార్కెట్.
సార్ ఇప్పుడు ఈ కోర్సులో ఫీజు ఎలా ఉంటుంది? ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫీజు ఒకవేళ అందుబాటులో ఉంటుందా? ఫీజు అనేది ఎంత కట్టాలి? స్టైఫండ్ ఏమైనా ఉంటుందా? ఓకే, సో ఫీజ్ పరంగా వచ్చినట్టయితే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దెర్ ఆర్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ ఐ రిమూవ్ ద గవర్నమెంట్ సర్టిఫికేషన్ అవుట్ ఆఫ్ ద లైన్, బికాస్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ అనేది డిప్లొమాకు ఉంటుంది. డిప్లొమా అనేది మీకు 2 years డిప్లొమా ఉంటుందన్నమాట. ఆ 2 years డిప్లొమాకి మీకు 1,07,000 rupees ఉంటుందన్నమాట ఫీజు. అండ్ యూ కెన్ రిజర్వ్ ద సీట్ బై పేయింగ్ 5,000 rupees అడ్మిషన్ ఫీజ్ లాగా. సో సమ్ టోకెన్ అమౌంట్ యూ పే అండ్ యూ రిజర్వ్ ద సీట్ అనమాట. సో ఈ 1,07,000 rupees మీరు పే చేసిన తర్వాత మీరు మీ కోర్స్ మొత్తానికి అదొకటే ఫీజు అనమాట. మళ్ళీ ఇంకా మీరు ఏమీ పే చేయరు 2 yearsలో. అండ్ లెట్స్ గో టు ద డిగ్రీ పార్ట్ అనమాట. 3 years డిగ్రీ ఉంటుంది. 3 years డిగ్రీకి వచ్చేసి మీకు ఏంటంటే 1,25,000 rupees ఉంటుందన్నమాట ఫీజు. దీంట్లో కూడా మళ్ళీ అడ్మిషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఈ మొత్తం కోర్స్ మొత్తానికి కలిపి మీకు 1,25,000 rupees అనేది ఫీజు అనమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా లోకల్ కాలేజీలు కూడా డిప్లొమా ఇన్ డయాలసిస్ ఆఫ్ చేస్తున్నారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే నెఫ్రోప్లస్లో ప్రయోజనాలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రాక్టికల్గా ఎవరు నేర్పించరండి. ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, క్లాస్ రూమ్ కెపాసిటీ 30, 40, 50 వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. అంత పెద్ద క్లాస్ రూమ్లో ఇఫ్ యూ హ్యావ్ అ డయాలసిస్ మెషిన్ విచ్ ఇస్ లైక్ అబౌట్ 4 feet స్టాండింగ్ హియర్, ఇఫ్ యూ పాయింట్ అ ఫింగర్ టు ఇట్ అండ్ అలా వేలు పెట్టి ఇది ఈ బటన్ నొక్కాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇది ప్రోటోకాల్ అని చెప్పేసి నేర్పిస్తే ఆ స్టూడెంట్లో 30 మందికి ఆ మెషిన్తో ఎంత టైం దొరుకుతుంది, ఎంత ప్రాక్టికల్గా వాళ్ళ క్లాస్ రూమ్లో నేర్చుకోగలరు. మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత 6 నెలలో లేకపోతే సంవత్సరమో ఏదో ఒక దగ్గరలో ఉన్న ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ కానీ ప్రైవేట్ డయాలసిస్ సెంటర్లో కానీ వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్న కాలేజ్ వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి పంపిస్తారు. ఈ 6 నెలలు సంవత్సరంలో వాళ్ళు నేర్చుకునేది ఎంత? వాళ్ళు నేర్చుకునే దాంతో ఒక పేషెంట్కి రియల్ లైఫ్లో అతని బ్లడ్ డయాలసిస్ చేసి హీమోడయాలసిస్ ప్రాసెస్ చేసి చేయగలిగేది ఎంత, అతని కెపాసిటీ, అతని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, అది అనేది మనం లెక్క కట్టలేం. సార్ మనతో పాటు కాలర్ ఉన్నారు, తిరుపతి గారు మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయింది. ఓకే, నెఫ్రోప్లస్ గురించి ఇంకా ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రావాలి అనుకుంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అందరికీ ఒకటే ఫీజు, లేకపోతే దీంట్లో ఏమేమి చాయిసెస్ ఉంటాయి? సో ఇందాక మీరు చెప్పిన పాయింట్ వేరే వాళ్ళతో మీకు కంపేర్ చేసినట్టయితే అని అన్నారు కదా, దానికి దీనికి కలిపి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే నో అదర్ కాలేజ్ విల్ గివ్ యూ అ స్టైపెండ్ టు కంప్లీట్ యువర్ డిగ్రీ. డిగ్రీ చదవడానికి ఎవరు మీకు ఎదురు డబ్బులు ఇవ్వరు, మీ డబ్బులే ఇంకా తీసుకుంటారు. ఉద్యోగం వస్తుందో రాదో గ్యారంటీ లేని పరిస్థితి. సో అలా కాకుండా నెఫ్రోప్లస్ విల్ గివ్ యూ 100% జాబ్ గ్యారంటీ విత్ ఆల్సో స్టైపెండ్స్ అరౌండ్ 3 lakh rupees before you complete the entire degree process అనమాట. That is the best part about our course and that is the ultimate selling point. ఏంటంటే మా కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేము ప్రతి నెల స్టైపెండ్స్ ఇస్తాం. ఆ స్టైపెండ్స్ కూడా ఎలా ఉంటాయంటే 4th month నుంచి మొదలు పెట్టుకొని ఫస్ట్ ఇయర్ అంతా 4,000 rupees ఎవ్రీ మంత్ వస్తుంది. సెకండ్ ఇయర్ అంతా 6,000 rupees ఎవ్రీ మంత్ వస్తుంది. థర్డ్ ఇయర్ వాళ్ళని ఒక ప్రాపర్ జాబ్ లాగా పెట్టుకొని మేము 15,000 rupees ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఎంటైర్ మేము స్టూడెంట్స్కి ఇస్తున్న స్టైపెండ్ అమౌంట్ కానీ థర్డ్ ఇయర్లో ఇస్తున్న శాలరీ అమౌంట్ కానీ కలుపుకున్నట్టయితే 2,88,000 rupees అనేది వీళ్ళకి కోర్స్ అయిపోయే లోపలే ప్రొవైడ్ అవుతుంది అనమాట. అండ్ ఈ కోర్స్లో మీకు ఒకవేళ వీఆర్ ఆల్సో గివింగ్ ట్రావెల్ అలవెన్స్. చాలా మందికి దగ్గరలో మా డయాలసిస్ సెంటర్ ఉండకపోవచ్చు. మాకు తెలంగాణలో 17 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాకు దగ్గర 30 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. సో మొత్తం ఏపీ తెలంగాణలో కలిపి దగ్గర 50 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. కాకపోతే ఎవరో ఎక్కడో ఆదిలాబాద్లో మాకు డయాలసిస్ సెంటర్ లేదండి, కానీ ఆదిలాబాద్ నుంచి స్టూడెంట్ వచ్చాడు. అతను ఒక 70 kilometers కంటే ఎక్కువ ట్రావెల్ చేసి ప్రతిరోజు వచ్చి మా దగ్గర నేర్చుకోలేడు. సో దగ్గరకు వచ్చి ఉండాలనుకుంటే మేము ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తాం. ట్రావెల్ అలవెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1,750 to 3,500 rupees ఈ స్టైపెండ్కి కలిపి ఇస్తామన్నమాట. సో లెట్స్ ఏ 4,000 rupees ప్రతి నెల వస్తుంది. దానికి ట్రావెల్ అలవెన్స్ ఒక 2,000 రూపాయలు రౌండ్ ఆఫ్ వేసుకున్నా కూడా ఈ ట్రావెల్ అలవెన్స్ కలుపుకొని 6,000 అయిపోతుంది. సెకండ్ ఇయర్ వచ్చే 6,000 8,000 అయిపోతుంది. అలా వీళ్ళ ట్రావెల్ అలవెన్సెస్ అండ్ స్టైపెండ్స్ కలుపుకొని మొత్తం మీకు 3 లక్షల పైమాటే వస్తుందండి. 3,30,000 నుంచి 3,50,000 వరకు కూడా వీళ్ళకి ట్రావెల్ అలవెన్స్ వస్తుంది. డిగ్రీ చదవడానికి 3 లక్షల రూపాయలు పైగా ఎదురిచ్చే ఏదైనా ఒక డిగ్రీ కాలేజ్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే నాకు చూపించవచ్చు. అండ్ ఇదంతా అయిపోయాక 100% గ్యారంటీ కూడా జాబ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో నియరెస్ట్ డయాలసిస్ సెంటర్స్లో మీ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద వేకెన్సీ ఆఫ్ కోర్స్. ఒకవేళ వేకెన్సీ లేకపోతే దూరం వెళ్ళాల్సి వస్తుంది. దూరం వెళ్తే మేము ట్రావెల్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దానికి. ఓకే సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా బీటెక్ కోర్సులని, పాలిటెక్నిక్ అని, లేకపోతే బీకామ్ అని చాలా కోర్సెస్ ఉన్నాయి. ప్రధానంగా మీ నెఫ్రోప్లస్లోనే ఎందుకు జాయిన్ కావాలి? నెంబర్ 1 అండి, వాళ్ళు ఎవరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బీటెక్ కోర్స్ తీసుకున్నారు. ఓకే స్టూడెంట్కి భయం,
కౌన్సిలింగ్ వెళ్ళాడు, ఎంసెట్ రాశాడు మన స్టూడెంట్, గుడ్డిగా ఎంపీసీ తీసుకుంటారు. అబ్బాయి అయితే ఎంపీసీ, అమ్మాయి అయితే బైపీసీ, లేదా రెండే ఆప్షన్లు ఉన్నట్టుగా చాలా మంది బిహేవ్ చేస్తారు. ఐ సీరియస్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ బై ప్రోడక్ట్ అనమాట. బైపీసీ తీసుకున్నాను, నాకు కూడా సీట్ రాలేదు. నా ఎగ్జాంపుల్ తోటే చెప్తాను. సో బైపీసీ తీసుకున్నాను, నాకు సీట్ రాలేదు. వాట్ ఐ డిడ్ వాజ్ ఐ జాయిన్డ్ బీఎస్సీ బయోటెక్నాలజీ. మై కాంబినేషన్ వాజ్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ కెమిస్ట్రీ. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. నేను గ్రూప్కి తీసుకున్న కెమిస్ట్రీలోనూ లేను, బయోకెమిస్ట్రీలోనూ లేను, బయోటెక్నాలజీలో కూడా లేను. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ద బిజినెస్ హెడ్ ఆఫ్ నెఫ్రోప్లస్ టుడే. సో మనం తీసుకున్న కోర్సులో మనం పని చేసుకుంటే, మనం తీసుకున్న కోర్సుకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఎందుకు జాయిన్ అవుతున్నామో కూడా తెలియకుండా బీటెక్ కాలేజీల్లో జాయిన్ అయిపోతారు. 15-20 వీళ్ళకి స్టూడెంట్స్కి ఏంటంటే 15-20 బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఎందుకు జాయిన్ అవుతున్నారు బీటెక్? ఎవరో మీ మామయ్యో మీ బాబాయో చెప్పారని బీటెక్ లేకపోతే డిగ్రీలు ఎందుకు జాయిన్ అవుతున్నారు? మీరు జాయిన్ అవ్వడానికి మీకు ప్యాషన్ ఉంటే జాయిన్ అవ్వండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ జాయినింగ్ అ కోర్స్ విత్ ప్యాషన్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ద కోర్స్. బట్ ఏం తెలియకుండా ర్యాండమ్గా డిగ్రీ జాయిన్ అవ్వడాన్ని నేనైతే సమర్థించను. ఆలోచించండి, మీరు ఆ డిగ్రీ తీసుకోవడం కంటే ఇలాంటి ఒక డయాలసిస్ కోర్సు, మీరు ఎంపీసీ అయినా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి బైపీసీ ఏం అవసరం లేదండి. ఇట్ కెన్ బి ఎ సిఈసీ స్టూడెంట్, ఇట్ కెన్ బి హెచ్ఈసీ, పాలిటెక్నిక్, ఐటీఐ. వీఆర్ టేకింగ్ ఎంపీసీ స్టూడెంట్స్, ఎనీథింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ. ద స్టూడెంట్ షుడ్ బి 10+2 పాస్డ్. ఇండియా వైడ్గా అయితే 10+2 అంటారు. మన దగ్గర అయితే ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇట్ కుడ్ బి ఎనీ కోర్స్ అనమాట, ఎనీ గ్రూప్. సో అతను మా దగ్గరకు వచ్చినప్పుడు మేము హై స్కూల్ బయాలజీ నుంచి పికప్ చేస్తాం. పికప్ చేసి అతన్ని ఒక ప్రాపర్ డయాలసిస్ టెక్నీషియన్గా తయారు చేసి అతనికి ఒక ప్రాపర్ జాబ్ సెక్యూరిటీ కూడా మేము ఇస్తున్నాం. అండ్ అతను కట్టిన ఫీజుని డబల్ కంటే ఎక్కువ చేసి ఇస్తున్నాం. యాజ్ ఐ మెన్షన్, 1,20,000 రూపాయలు ఫీజు అండి. దాన్ని నేను 3,30,000 రూపాయలు ఇస్తున్నాను. అంటే మీరు కట్టింది మీకు రిటర్న్ ఇచ్చి ఇంకో 2 లక్షలు నేనే రిటర్న్ ఇంకా ఎక్కువ ఇస్తున్నాను. సో దట్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో సెటిల్మెంట్కి మీకు ఇస్తున్న ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్టయితే ఏ బీటెక్ కాలేజ్కైనా కూడా ఒక సంవత్సరానికి వాళ్ళు ఎంత ఫీజు కట్టించుకుంటారో మా మొత్తం కోర్సుకి అంత ఫీజు అనమాట. సో వన్ టైం సెటిల్మెంట్. అలాగే మీరు ఒక బీటెక్ జాయిన్ అయ్యారు అనుకోండి, వాడు బస్ ఛార్జ్ చేస్తాడు, మెస్ ఛార్జ్ చేస్తాడు, కండోనేషన్ ఫీజు అంటాడు, నువ్వు ఎగ్జామ్ రాయలేదు సప్లీ ఫీజు అంటాడు, కౌంటింగ్కి ఫీజు అంటాడు, జేఎన్టీయూకి ఇది కట్టాలి అది కట్టాలి, మళ్ళీ నువ్వు హాస్టల్ ఫీజు ఉంటుంది, అంత చాలా ఖర్చు ఉంటుంది. కానీ అంత చదివి కూడా వాడికి ఉద్యోగం వస్తుందా అంటే రెజ్యూమ్ పట్టుకొని కంపెనీల బయట ఎండల్లో లైన్లో నిలబడి మీరు చూస్తారు, 1/2 కిలోమీటర్ లైన్లు ఉంటాయి మన ఒక్కొక్క ఐటీ సెంటర్స్లో. సో ఎందుకు అంత ఆలోచించి మనకు తెలియని కోర్సులో జాయిన్ అవ్వడం ఎందుకు, తెలియని ఫీల్డ్లోకి వెళ్ళడం ఎందుకు? దానికంటే మనము ఒక మంచి కోర్సు, అది కూడా హెల్త్ కేర్ సెక్టర్లో మంచి కోర్స్ తీసుకుంటే అది చాలా బెటర్ ఉంటుంది. బీకాము, బీబీఏ తెలియకుండా జాయిన్ అవ్వడం కంటే, బీటెక్లు తెలియకుండా జాయిన్ అవ్వడం కంటే నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీలో వొకేషనల్ బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకుంటే మీరు తర్వాత పీజీ కూడా చేయొచ్చు. అలాగే మీరు ఇంకా ఫర్దర్ స్టడీస్ కూడా చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు మేధావి స్కూల్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకుందామని అంటున్నారు. అసలు ఒకవేళ సర్టిఫికేట్ గవర్నమెంటా, ప్రైవేటా? సర్టిఫికేట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు మీరు? మేధావి స్కిల్స్ యూనివర్సిటీ ఇస్ ఫ్రమ్ సిక్కిం అండి. సిక్కిం ఇస్ యూటీ, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది. సో సిక్కిం ఇస్ ఆ స్టేట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ నుంచి ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీగా మేధావి స్కిల్స్ యూనివర్సిటీ అనేది ఎమర్జ్ అయిందనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ స్కిల్స్ యూనివర్సిటీ. అండ్ యూజీసీ రికగ్నిషన్ ఉంటేనే ఏ యూనివర్సిటీనైనా యూనివర్సిటీ అంటారు, లేదా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటారు, లేదా కాలేజ్ అని అంటారు. సో ఒక యూనివర్సిటీ ప్రాపర్ యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ ఉన్న యూనివర్సిటీ మీకు కోర్స్ ప్రొవైడ్ చేస్తే ఆ కోర్స్కి వాల్యూ అనేది ఇండియా వైడ్గా ఉంటుంది. సో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే 100% గ్యారంటీతో వస్తుంది. నేను ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేయొచ్చా అంటే డిగ్రీ ఉంది కాబట్టి మీరు ప్రైవేట్ ఒక డయాలసిస్ సెంటర్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ మేధావి స్కిల్స్ యూనివర్సిటీలో మీరు ఇదే కోర్సు డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి, 2,50,000 రూపీస్ అనమాట ఇదే కోర్సు. యాజ్ వీఆర్ హ్యావింగ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ ద యూనివర్సిటీ, వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినా కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. మా ట్రైనింగ్ భరోసా కూడా ఉంటుంది స్టూడెంట్కి, అలాగే ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్కి కూడా భరోసా ఉంటుంది. లేదు నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి నేను సర్టిఫికేట్ తీసుకోను, నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మేము పారామెడికల్ బోర్డ్ నుంచి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ యూనివర్సిటీ? తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ అనమాట, టీజీపీఎంబీ అంటాము. పారామెడికల్ బోర్డు సర్టిఫికేషన్ అనేది 2 years డిప్లొమా, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. దానికి 1,07,000 రూపీస్ ఉంటుంది అనమాట, 2 years కోర్స్. సో దీనికి మీరు ఆఫ్లైన్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లోనే మీరు దానికి సర్టిఫికేట్ కూడా మీరు అక్కడికి వెళ్ళడము, ఆఫ్లైన్లో మీరు వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడము, డయాలసిస్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట. ఈ సిక్కిం మన మేధావి స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే మనకి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట.
అండ్ మీరు ప్రాక్టికల్గా మా దగ్గరే గవర్నమెంట్ సర్టిఫికేట్ అయితే నేరుగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. రాయాలి. ప్రైవేట్ సర్టిఫికేట్ అనుకోండి, ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటుంది. బట్ వీ విల్ కంప్లీట్లీ సపోర్ట్ ఇన్ ద ఎగ్జామ్ ప్రాసెస్. ప్రాపర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడమే కాకుండా, సర్టిఫికేషన్స్కి ప్రిపేర్ చేయడమే కాకుండా, ఒకవేళ బయటికి వెళ్ళాలనుకోండి స్టూడెంట్స్, దెర్ ఆర్ సో మెనీ ఫారెన్ ప్రాస్పెక్ట్స్ అండ్ డయాలసిస్. కిడ్నీలు మనకే కాదు కదండి, ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద అందరికీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అక్కడ కూడా నెఫ్రోప్లస్ ఒక మంచి, ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మీ హెల్ప్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఈ మొత్తం యూనివర్సల్గా ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. యుఎస్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట అది. ఆ ఎగ్జామ్ యుఎస్ బేస్డ్ అయినా కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా దాన్ని అప్రూవ్ చేస్తాయి. ఆ ఎగ్జామ్కి కూడా మేము స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తాం ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. వీ డోంట్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ యూరప్ యాజ్ ఆఫ్ నౌ. యుఎస్ అమెరికాలో కానీ, లేకపోతే యూకేలో కానీ, లేకపోతే అదర్ స్కాండినేవియన్ కంట్రీస్లో కానీ మాకు బ్రాంచెస్ లేవు. కానీ ఆ కంట్రీస్లో ఏదైతే ఎగ్జామ్ ప్రామాణికంగా తీసుకుంటారో ఆ ఎగ్జామ్కి మేము స్టూడెంట్స్ని 100% ప్రిపేర్ చేస్తామన్నమాట. అలా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఆ కంట్రీస్కి వెళ్ళి చాలా మంచిగా వాళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, ఆ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. సో వన్స్ యూ గెట్ ఇన్ టు నెఫ్రోప్లస్, మా జీవితం హాస్పిటల్లో ఇక్కడైనా బ్రతుకు అనుకోవడానికి లేదు. యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మీరు హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఏ దేశంలోనైనా పడిపోదండి. కోవిడ్లో జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు కోవిడ్లో అన్నీ బంద్ అయిపోయాయండి, అన్నీ క్లోజ్ అయిపోయాయి. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ది ఎంటైర్ నేషన్ దట్ డిడెంట్ క్లోజ్ ఎక్సెప్ట్ ఫర్ న్యూస్ ఛానల్స్ అండ్ హాస్పిటల్స్. సో మీ పని బాగుంది, మా పని బాగుంది. సో మీరు పరిస్థితులు చెప్తున్నారు, మేము పరిస్థితులు చక్కదిద్దుతున్నాము. సో హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా సేఫ్ అయిన సెక్టర్ అనమాట. దాంట్లో మాకు సీట్ రాలేదు అని బాధపడడానికి, ఇప్పుడు యూజీ నీట్ అనేది క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మనం చూసాము. చాలా బాధాకరమైన విషయం. స్టూడెంట్స్ చాలా కష్టపడి చదువుకున్నారు, మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అండ్ ఇన్నిసార్లు రాసినా కూడా పాపం కొంతమందికి అదృష్టం నాలాగా, అప్పుడు నేను రాసినప్పుడు నాకు సీట్ రాకపోతే నేను బీఎస్సీ తీసుకున్నాను. అనవసరంగా అట్లాంటి బీఎస్సీలు తీసుకోకుండా ఇలాంటి ఒక పారామెడికల్ కోర్సులో తీసుకుంటే యూ విల్ స్టిల్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అ పారామెడికల్ ప్రొఫెషనల్. అట్ ద సేమ్ టైమ్ యువర్ జాబ్ విల్ బీ సెక్యూర్ దెన్ ఎనీ అదర్ బీకామ్ హోల్డర్, ఎనీ అదర్ బీటెక్ హోల్డర్ అనమాట. సెటిల్ కావడానికి కూడా, షార్ట్ టైంలో సెటిల్ కావడానికి ఇది ఒక బెస్ట్, చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఎందుకంటే డయాలసిస్ ఎంత పెద్ద సెక్టర్ అంటే, ప్రధాన్ మంత్రి డయాలసిస్ యోజన అని చెప్పేసి ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ప్రస్తుతము మన ఇండియాలో 5,000 డయాలసిస్ సెంటర్సే ఉన్నాయి. కానీ ఉండాల్సిన డయాలసిస్ సెంటర్స్ 15,000 పైమాటే. సో ఉండాల్సిన దానికంటే 50% కూడా లేవు. అంటే డిమాండ్ చాలా ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల పైగా డయాలసిస్ పేషెంట్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఉన్నవాళ్ళు 50 లక్షల నుంచి 1 కోటి మంది పైనే ఉన్నారు. సో ఇలా యాడ్ అవుతున్న కొత్త పేషెంట్స్ అందరికీ అకామిడేట్ చేయగలగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ప్రొవిజన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో దాంట్లో కొత్త డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ స్టేట్ రీసెంట్గా 78 కొత్త డయాలసిస్ సెంటర్స్కి పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా 120+ డయాలసిస్ సెంటర్స్కి ఇంకా పర్మిషన్ ఇచ్చింది. ఇలా చాలా డయాలసిస్ సెంటర్స్ అవసరం ఉందండి. డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రతి సందులో కనిపిస్తున్నాయి. వాటిలో ఆల్రెడీ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటున్నాడు. సో ఎంఎల్టీ తీసుకొని పాయింట్ లేదు. డయాలసిస్ తీసుకుంటే ఏంటంటే చాలా డిమాండ్ అనేది ఉంది. కాబట్టి ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తూ నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీతో మీరు ఈ కోర్స్ తీసుకున్నట్టయితే రాబోయే కాలంలో వచ్చే అన్ని డయాలసిస్ సెంటర్స్లో ఏదైతే డిమాండ్ ఉందో అది మీరు పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఇక ఫైనల్గా నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీని ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? బెస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే అండి, గవర్నమెంట్ మీకు ఇచ్చే ఒక ఉద్యోగం కోసం మీరు చూస్తున్నారా, లేదా మీరు సొంతంగా ఒక లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి చూస్తున్నారా, మీరు బ్లైండ్గా ఏదైనా కోర్స్ కోసం వెళ్తున్నారా, అట్లాంటి కోర్స్ కోసం వెళ్ళేటట్టయితే ఒక్కసారి ఆగండి, ఒక్కసారి ఆలోచించండి. మీ ఓకే, ఒక మదర్ అనుకోవచ్చు, మా తమ్ముడికి బాగా తెలుసు, మా తమ్ముడు చెప్తాడు, మా తమ్ముడు ఇంట్లో పని చేసిన అందులో పని చేసి, మీ తమ్ముడు చదివినప్పుడు పరిస్థితులు వేరు. లేకపోతే ఒక ఫాదర్ అనుకోవచ్చు, మా బామ్మడిది, లేకపోతే మా బావ, లేకపోతే మాకు తెలిసిన ఆయన, మా ఆఫీస్లో తెలిసిన వాళ్ళ పరిస్థితులు వేరు. ఇవాళ ఎదుగుతున్న ప్రపంచం వేరు. ఏఐలో ఉన్న ఉద్యోగాలన్నీ పోతున్నాయి. ఒక కోడ్ రాయడానికి ఇప్పుడు కోడింగే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ గోయింగ్ టు బి ద కోడింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆల్రెడీ ఎన్విడియా CEO ఆల్రెడీ చెప్పారు. సో ఇంగ్లీష్లోనే మొత్తం కోడ్, మనకి ఇలా యాప్ కావాలి అనుకుంటే మొత్తం కోడ్ బిల్డ్ అయ్యి వచ్చేస్తుంది. ఏఐతో ఇవాళ ఒక వెబ్సైట్ తయారు చేయడము ఒక రాత్రిలో అయిపోతుంది. ఇంతకుముందు ఒక యాప్ కానీ వెబ్సైట్ కానీ తయారు చేయడం అంటే చాలా పెద్ద విషయం. కానీ ఇవాళ ఒక రాత్రిలో, ఒక 2 గంటల్లో 3 గంటల్లో ఏఐతో వెబ్సైట్స్, యాప్స్ బిల్డ్ చేసేస్తున్నారు. ఈ పరిస్థితులలో మీరు డెవలపర్ అవుతాను, నేను జావా నేర్చుకుంటాను, లేకపోతే సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటాను, హడూప్ నేర్చుకుంటాను, పైథాన్ నేర్చుకుంటాను అనుకుంటే యు ఆర్ బీయింగ్ అ ఫూల్.
ఇన్ వెరీ లిటిల్ టైం విత్ ఇన్ లైక్ ఇయర్స్ ఆఫ్ టైం ఇలాన్ మస్క్ ఆల్రెడీ చెప్పారు మీ ఉద్యోగాలు అన్నీ ఎగిరిపోతున్నాయని చెప్పేసి. ఆటోమేషన్ అమెజాన్లో ప్యాకేజ్ బాక్సెస్ పెట్టే జాబులు కూడా రోబోట్లు తీసేసుకుంటున్నాయి. మెకానికల్ వర్క్స్ కూడా ఎగిరిపోతున్నాయి. ఎగిరిపోని ఉద్యోగాలు ఏంటి అంటే హెల్త్ కేర్లో కూడా ఇండియాలో చాలా అండర్ రేటెడ్ ఫీల్డ్ ఏంటంటే డయాలసిస్ అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ దట్ ఈస్ డూయింగ్ సో గుడ్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇస్ నెఫ్రోప్లస్. యూ కెన్ చెక్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద ఇంటర్నెట్. నెఫ్రోప్లస్ ఏ రేంజ్లో అయితే రెవల్యూషనైజ్ చేసిందో డయాలసిస్ సెక్టర్ని ఇండియాలో, అలా ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఏషియా ఖండంలోనే చైనా చాలా పెద్ద దేశం అండి. అంత పెద్ద దేశంలో వాళ్ళు డయాలసిస్ నెట్వర్క్ బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి క్షణాలు పట్టదు. కానీ వాళ్ళకన్నా బెటర్గా నెఫ్రోప్లస్ బిల్డ్ చేసిందంటే ప్రతి ఊర్లో ఆంధ్రప్రదేశ్లో మాకు నేను చెప్తున్నానండి 250 బెడ్ల డయాలసిస్ సెంటర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వి మెడికల్ కాలేజ్లో మాకుంది. సచ్ అ హ్యూజ్ స్కేల్లో మేము డయాలసిస్ని మేము జనాలకు అందిస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో మేము డయాలసిస్ సెంటర్స్ని నడిపిస్తున్నాం అనమాట. నంద్యాల నుంచి తీసుకొని తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు ప్రతి మేజర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో మేము ఆల్రెడీ లొకేటెడ్ అయి ఉన్నాం అనమాట. సో గవర్నమెంట్తో మేము టైఅప్ అయ్యి మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో జనాలకు మేము డయాలసిస్ని అందిస్తున్నాం. సో ఈ డయాలసిస్ సెంటర్స్లోనే మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఊరు కదలకుండా వీలైనంత వరకు వేకెన్సీ ఉంటే మీరు ఊరు కదలకుండానే మీ పిల్లలకి డయాలసిస్ నేర్పించవచ్చు. అండ్ అలా నేర్పిస్తున్నందుకు మీకు ఎదురు డబ్బులు వస్తాయి, 100% గ్యారంటీతో జాబ్ కూడా వస్తుంది. ఇన్ని గ్యారంటీస్, ఇన్ని బెనిఫిట్స్ అండ్ ఇంత యూస్ఫుల్గా ఉండే కోర్సు మీకు వేరే బీటెక్ బీకామ్లో దొరికితే మీరు దానికి వెళ్ళొచ్చు. బట్ ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీ హోప్ ఇన్ దోస్ సెక్టర్స్, ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీ కనెక్షన్ విత్ దోస్ కోర్సెస్, ట్రై అండ్ కాల్ మీ. అక్కడ ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయండి. మంచి కెరియర్ గైడెన్స్తో మా కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళందరూ మీకు మీ కెరియర్కి నెఫ్రోప్లస్ డయాలసిస్ అకాడమీ ఏ రకంగా డయాలసిస్లో మీకు మంచి ఒక కెరియర్ గైడెన్స్ చూపించగలుగుతారో మేము ట్రై చేస్తాము. మంచి కౌన్సిలింగ్స్ తీసుకొని మీకు మేము దాని గురించి ఇంకా చెప్తాం. థ్యాంక్ యూ సార్. నెఫ్రోప్లస్ గురించి మంచి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇంటర్ తర్వాత తక్కువ సమయంలోనే సెటిల్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. నెఫ్రోప్లస్ డయాలసిస్ టెక్నాలజీ కోర్సు గురించి, అడ్మిషన్స్ గురించి సార్ మనకు వివరించారు. నెఫ్రోప్లస్ డయాలసిస్లో 100% జాబ్ గ్యారంటీతో మీ ముందుకు వచ్చింది. చూశారు కదండి, ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.